భీమవరం లేఅవుట్ లో 9,000 ఇల్లు ఇచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు ప్రజల దగ్గర ఇందాక మెంబర్ చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఎంటీ నోట్లు కూడా రాయించుకుంటున్నాడని కంప్లైంట్ ఇస్తే నేను స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ లో కంప్లైంట్ నేను క్లియర్ గా రాసిచ్చా, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి అని. ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. మీరు నోట్ చేసుకోండి. అది నేను భీమవరం నేను కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమని ఆయన కొత్తగా ఎంక్వైరీ చేయమన్నాడు. నేను ఇచ్చి 2 సార్లు రిమైండర్ రాశాను కలెక్టర్కి. ఆ కలెక్టర్ కనీసం పట్టించుకున్న పరిస్థితే లేదు. అధ్యక్ష భీమవరమే కాదు, విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, బెజవాడ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కాదండి. నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు చెప్తాను. కలెక్టర్ అడగండి. నేను మీకు చెప్తాను అధ్యక్ష. మీరు అడిగారు కాబట్టి, గౌరవ అధ్యక్షులు వారు అడిగారు కాబట్టి 2 సార్లు నేను చైర్మన్ హోదాలో రాస్తే అవినీతి జరుగుతుంది, అక్కడ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ కలెక్టర్ పట్టించుకోకపోతే కొత్తగా ఎంక్వైరీ చేయమంటే ఏం ఎంక్వైరీ చేస్తారు? కొత్తగా ఎంక్వైరీ కాదు అధ్యక్ష, దీని మీద ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలోనే భీమవరం కూడా ఒక భాగం అధ్యక్ష. కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద మొత్తం స్టేట్ వైడ్ ఎంక్వైరీ. నా లెటర్ మీద నాకు రిప్లై ఇవ్వాలి కదండి. ఏదండి ఏం జరుగుతుంది అనేది నాకు రిప్లై ఇవ్వాలి కదా కలెక్టర్. మీ లెటర్ 2 సార్లు కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ 4 సార్లు ఫోన్ చేస్తే అవినీతి జరుగుతుంది, అక్కడ డబ్బులు దొబ్బేస్తున్నారు, లబ్ధిదారుల దగ్గర ఎంటీ నోట్ల మీద సంతకం పెట్టించుకున్నాడు ఎవడెవడో కాంట్రాక్టర్ అంటే యాక్షన్ తీసుకుని చెప్పకపోతే చెప్పండి. అధ్యక్ష, మీ మాటల ద్వారా, మీ రూలింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఎస్ ఈ గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగింది, ప్రజలకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను. స్పెసిఫిక్ గా చెప్తున్నాను. మీరు మొత్తం రాష్ట్రానికి అనకండి.